బండ్లు, పూల బండ్లు, తర్వాత వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా రోడ్డుకి ఇరువైపులా ట్రాఫిక్ అంతరాయం కలిగించడం జరుగుతూ ఉంది. అక్కడికి వాళ్ళకు ఒక వారం 10 రోజుల నుంచి ఎస్ఐ గారు చెప్తా ఉన్నారు, మేము చెప్తా ఉన్నాము. అందుకని ఈరోజు ఖచ్చితంగా వాళ్ళకు సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒక 1 వీక్ టైం అడిగినారు. ఆ 1 వీక్ టైం ఇస్తూ ఉన్నాము. ఆ 1 వీక్ కూడా అంటే సేల్ చేసి పెడితే వాళ్ళ మీద న్యూసెన్స్ యాక్ట్ కింద పెట్టడం జరుగుతుంది. అవసరం అనుకుంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. సార్, గతంలో ఎంతోమంది ఎస్ఐలు సార్లు ఇట్లా క్లియరెన్స్ చేసినారు, కానీ వాళ్ళ తదాతథంగానే చేస్తున్నారు. ఈ ఎస్ఐ గారు కూడా మొన్న ఒక వారం నుంచి కూడా ఇదే దీని మీద మేము ఫోకస్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రజలు అనేక మంది ఇక్కడ సఫర్ అవుతూ ఉన్నారు, రావడానికి పోవడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నందుకు ఎస్ఐ గారు కూడా చెప్పినాము. ఎస్ఐ గారు కూడా అదే పని మీద రోజు ఈ ఏదైతే మెయిన్ బజార్ ఉందో దీన్ని దృష్టి పెట్టి ఎటువంటి ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసేదానికి ఎస్ఐ గారు కూడా కట్టుబడి ఉంటాడు. మేము కూడా సీక్వెన్స్గా దీని మీద ఫోకస్ చేసి ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలనే ఉద్దేశంతోనే ఉన్నాం. థ్యాంక్ యూ.